నన్ను కాపాడండి అంటున్న ప్రీతి జింటా. ఈ నెల 23న నేషనల్ స్పేస్ డే. కొత్త స్కీములు పెట్టండి, బ్యాంకులకు నిర్మల సూచన. స్వర్గం నుంచి మీ తల్లిదండ్రులు చూస్తుంటారు అమన్ అంటున్న సచిన్. హిందూ మైనారిటీలపై 205 దాడులు. ఉద్రిక్తత నడుమ బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా. వినేష్ ఫాగట్ అప్పీల్పై ఇవాళ రాత్రికి తీర్పు. కొనసాగుతున్న జిల్లా పరిషత్ సమావేశం. బంగ్లాదేశ్లో అల్లర్లపై నటి ప్రీతి జింటా ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి మైనారిటీలపై జరుగుతున్న దాడిని చూసి గుండె పగిలిందని పేర్కొన్నారు. జనాన్ని చంపుతున్నారు, మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారు, ఆలయాలపై దాడులు చేస్తున్నారు. ఈ హింస ఆగేలా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా, కష్టాల్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నా అని ట్వీట్ చేశారు. సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అంటూ హ్యాష్ట్యాగ్ జత చేశారు. ఇస్రో స్పెషల్ వీడియో. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైన రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరో 2 వారాల్లో ఫస్ట్ నేషనల్ స్పేస్ డే జరుపుకోనున్న సందర్భంగా ఇస్రో ఓ ఇన్ఫర్మేటివ్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు లాంచ్ చేసిన రాకెట్లు తదితర వివరాలను అందులో పేర్కొంది. ఆర్బీఐ బ్యాంకులు కోర్ బ్యాంకింగ్ వ్యవస్థపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో డైరెక్టర్లతో సమావేశం తర్వాత ఆమె మాట్లాడారు. డిపాజిట్లు రుణాలు బండికి 2 చక్రాల్లాంటివన్నారు. రుణాలతో పోలిస్తే డిపాజిట్ చక్రవేగం తగ్గిందన్నారు. ఈ రెండింటి మధ్య సమతూకం కోసం ప్రజల నుంచి డబ్బు సేకరించేందుకు ఆకర్షణీయమైన స్కీమ్లు తీసుకురావాలని సలహా ఇచ్చారు. పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన రెజ్లర్ అమన్ సెహ్రావత్ పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. భారత్ తరఫున అత్యంత చిన్న వయసులో పతకం గెలిచిన అమన్ సెహ్రావత్ కు కంగ్రాచ్యులేషన్స్ అంటున్నారు. ఇది మీ విజయం మాత్రమే కాదు, మొత్తం భారత రెజ్లింగ్ ది అని వారు పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు మీ విజయం పట్ల గర్విస్తున్నారన్నారు. స్వర్గం నుంచి మీ తల్లిదండ్రులు నిన్ను చూస్తూ గర్వపడుతుంటారు అని ట్వీట్ చేశారు. ఆగస్టు 5 నుంచి 52 జిల్లాల్లో మైనారిటీలపై 205 దాడులు జరిగాయని బంగ్లాదేశ్ హిందూ సంఘాలు తెలిపాయి. మా జీవితాలు నాశనం అయ్యాయని రక్షణ కోరుతున్నాం. రాత్రుళ్ళు మేల్కొని కాపలా కాస్తూ కుటుంబాలు గుళ్లను కాపాడుకుంటున్నామన్నారు. కొందరు మిత్రులు ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇలాంటి ఘోర పరిస్థితుల్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిట్ కౌన్సిల్ అధ్యక్షుడు నిర్మల్ రోసారియా అన్నారు. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ రాజీనామా చేశారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఆయన న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన సమావేశం వివాదాస్పదమైంది. వీరంతా కుట్రలో భాగమేనని ఆరోపిస్తూ వందలాదిగా నిరసనకారులు సుప్రీంకోర్టును చుట్టుముట్టారు. గంటలోనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన వెళ్లిపోయారని వార్తలు వచ్చినా చివరికి రాజీనామా చేయక తప్పలేదు. ఆయన హసీనాకు అనుచరుడని పేరుంది. అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా తనపై వేసిన అనర్హతను భారత రెజ్లర్ వినేష్ ఫాగట్ సవాల్ చేసిన పిటిషన్ పై ఇవాళ తీర్పు రానుంది. నిన్న వినేష్ తరఫు వాదనలు విన్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఇవాళ రాత్రి 9:30 నిర్ణయాన్ని వెల్లడించనుంది. కోర్టు తీర్పు కోసం భారతవని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఆమెకు మెడల్ రావాలని అందరూ కోరుకుంటున్నారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు కొనసాగుతున్న జిల్లా పరిషత్ సమావేశం చాలా కాలం తర్వాత పరిషత్ సమావేశంలో 2 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కండలేరు నుంచి నీరు విడుదల చేయాలని అన్నారు. పలువురు శాసనసభ్యులు వారి నియోజకవర్గం సమస్యల మీద మాట్లాడారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.